ఎవరైనా కొత్తగా మన వీడియోలు చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోగ్రామ్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అలాంటి క్లాస్ ఉండాలి. క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్కి నేమ్ మనం మన ఇష్టమైన పెట్టుకోవచ్చు. ఏమంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ జావా మెయిన్ ఫంక్షన్, ప్రతి జావా ప్రోగ్రామ్లో మెయిన్ ఫంక్షన్ ఉండాలి, లేకపోతే అది రన్ కాదు. ఇప్పుడు మనం జావా ఫంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ చేయాలంటే మనకి 2 నెంబర్స్ ఉండాలి. ఆ నెంబర్స్ని డిక్లేర్ చేయాలి. ఆ నెంబర్స్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్. ఇప్పుడు మనం ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఇంట్ అనే డేటా టైప్లో ఓన్లీ హోల్ నెంబర్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఇంట్ a ఈజ్ 10. ఇప్పుడు మనం ఇంట్ అనేసి డేటా టైప్ పెట్టేసి మనం వాల్యూ పాయింట్లలో స్టోర్ చేసుకుంటే అది ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే పాయింట్ వాల్యూస్ అనేది ఫ్లోట్ అనే డేటా టైప్ చెందింది కాబట్టి. ఇప్పుడు మనం ఈ సబ్ట్రాక్షన్ జరిగిన వాల్యూని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పైన ఉన్న ఈ రెండు ఇంటే కాబట్టి మనం లాస్ట్లో అవుట్పుట్ కూడా ఇంట్లోనే వస్తుంది. అందుకనేసి ఇంట్ సబ్ అనేసి పెట్టుకున్నాం. ఈజ్ టు a మైనస్ b. ప్రింట్అవుట్ స్టేట్మెంట్ పాస్ చేసుకున్నాం. ఇప్పుడు రన్ చేసుకున్నాం. చూడొచ్చు సబ్ట్రాక్షన్ అది 10 - 5 5 అనేసి వచ్చింది. ఇప్పుడు మనం వాల్యూస్ చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ 20 పెడదాం, ఇక్కడ 35 పెడదాం, రన్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మైనస్ వాల్యూస్ కూడా పాపం అయితే -15 అనేసి వచ్చింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి. ఫర్ వాచింగ్.